కానివ్వండి, దానికి సపోర్ట్ చేసేటటువంటి పద్ధతుల్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది. నేను ఉదహరించింది అది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ని స్టేట్స్ యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తాయా, స్టేట్స్ తమ సొంత పద్ధతుల్లో విధానాన్ని రూపొందించుకోగలిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా రూపొందించుకోగలిగేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం. రెండవది, ఏవైతే మనకి ఇబ్బందికరమైనటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని తొలగించుకునేదానికి, ఈవెన్ ఈ రోజు కూటమి ఎలా సపోర్ట్ చేస్తుందో భాగమైంది. కూటమి బీజేపీ కూడా ఇక్కడ పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది. అంతకుముందు జగన్ కూడా మనందరికీ తెలుసు కంప్లీట్ గా అన్ని విషయాల్లో, అంటే ఏనాడు నేను చెప్తున్నాను కదా 22లో చట్టం వస్తే ఈ చట్టాన్ని అపోజ్ చేసిన జగన్ ప్రభుత్వం అపోజ్ చేయలా. పార్ట్ అండ్ పార్సల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల మీద భారాలు వేయడానికి ప్రైవేట్ వ్యక్తులకి అనుకూలంగా వ్యవహరిస్తే జగన్ పార్టీ కూడా అదే చేసింది. ఇప్పుడు నేను సూటిగా వేసిన ప్రశ్న కూడా ఏమిటి అని చెప్పేసి అంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన, బీజేపీ లేదు, మరొక పార్టీ వామపక్ష పార్టీలైనా క్లియర్ కట్ గా ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే ఏ పాలసీ ఉండాలో చెప్పగలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ద్వారా. బురద చల్లుకోవడం అంటే ఇప్పుడు మధుకర్ గారి పాయింట్ నేనేం కాదనడల్లా. మేనిఫెస్టోలో వాగ్దానం ఇచ్చేటప్పుడే ఆ మేనిఫెస్టోని మనం అమలు చేయగలమా లేదా అనే చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి టీడీపీకి లేదు, ఆ చిత్తశుద్ధి జగన్ కి లేదు. జగన్ మేనిఫెస్టోలో అమలు చేయని అంశాలు అందరికీ తెలిసిందే, మద్య నిషేధం గురించి ఏం జరిగింది అనేది. సో మేనిఫెస్టో అమలు చేసేటటువంటి కనీసమైనటువంటి నీతి ఉండాలి. ఆ నీతి ఈ రోజు ఎక్స్పెక్ట్ చేసే దశలో ప్రజలు కూడా లేకుండా పోయారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలకి చేసే చేతలకి చాలా అంతరం ఉందనేటటువంటిది అర్థమవుతుంది. అర్థమైన గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు ఎవరో ఒకరు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఇవాళ 6,000 కోట్ల భారం, రేపు రాబోయే 11,000 కోట్ల భారం, రాబోయే రోజుల్లో అసలు ప్రైవేట్ వ్యక్తులకి, ఉదాహరణకి మీరు విజయవాడ సిటీ ఉందనుకోండి, సిటీ ఒక ప్రైవేట్ సంస్థ మేము సప్లై చేస్తాం, మేము ఇక్కడ దాకా మేము లైసెన్స్ ఇవ్వండి మాకు అని చెప్పేసి తీసుకుంటే, ఈ విజయవాడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విలేజెస్ కి సప్లై చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి. అంటే లాభం వచ్చేటటువంటి విజయవాడ సిటీనేమో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు, నష్టాలు వచ్చేటటువంటి గ్రామాలనేమో గవర్నమెంట్ భరించాలా. అల్టిమేట్ గా ఏమవుతాయంటే ఈ గ్రామాలన్నీ కూడా చీకట్లో కూరుకుపోతాయి. ఇది పాలసీ. ఈ పాలసీని అపోజ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ ట్రూ అప్ ఛార్జీల వెనకున్న ఒక దృష్టిని కూడా మీరు అందరి దృష్టికి తీసుకురావాలండి. ప్రైవేట్ కంపెనీలకి లాభాలు వచ్చే పద్ధతుల్లో టారిఫ్ ని పెంచి ప్రైవేట్ వాళ్ళు అయితే ఏమిటి, గవర్నమెంట్ అయితే ఏమిటి అనే ఆలోచన ప్రజల్లో కల్పించి, ఎవడైనా ఒకటే ప్రైవేట్ వాడే ఇంకో 10 రూపాయలు తక్కువకి ఇచ్చేటట్లున్నాడని బిఎస్ఎన్ఎల్ జియో సామెతగా ఈ రోజు కరెంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి పాలసీస్ అమలు చేస్తున్నాడు. ప్రైవేటైజేషన్ ముందు పెట్ట వేస్తున్నాడు. కాబట్టి భారం తగ్గించడం ఎట్లా, నా హామీని ఎలా అమలు చేయడం ఎట్లా అని టీడీపీ కూటమి ఆలోచించట్లేదు. జనసేన వాళ్ళు కూడా అమాయకంగా బలపరుస్తున్నారా, తెలిసి బలపరుస్తున్నారా, వాళ్ళు ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే బీజేపీ అయితే ఇందులో పార్ట్ అండ్ పార్సల్. ఈ క్రైమ్ లో ప్రధానమైన ముద్దా ఎవరు అని చెప్పేసి అంటే బీజేపీ. వైసీపీ ఏమండి క్రైమ్ అంటారా ఇది కంపల్సరీ? క్రైమ్ కాకేమిటండి, జనం దగ్గర వాళ్ళ మూలుగులు పేల్చి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం అనేది ఈజ్ ఇట్ నాట్ ఏ క్రైమ్? మనం చూడాలని చెప్పేసి అంటే దీని ఫలితంగా ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు. మీరు రుణాల యాప్ గురించో లేకపోతే అప్పులు బాధపడలేకో చచ్చిపోయే వ్యాపారస్తులను చూస్తున్నాం, యూత్ ను చూస్తా ఉన్నాం, సామాన్య గృహస్థులను చూస్తా ఉన్నాం. మీరు అనుసరిస్తున్నటువంటి పాలసీస్ రిఫ్లెక్షన్ కదా ఇది క్రైమ్ కాదా నేను అడుగుతున్నా. మీరు ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి అధిక ఛార్జీల రూపంలో మీరు అదనంగా వసూలు చేయడం మనం ఏమనాలి అనేది మీరైనా చెప్పండి. పోనీ ఇప్పుడు పెట్రోల్ రేట్లోనే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం మేము మీకు తగ్గిస్తాము కానీ హామీ మీ అందరికి తెలుసు కదా, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ని తగ్గిస్తా, అడ్మినిస్ట్రేటివ్ రేట్స్ ఉండవు, ఇది ప్రీ మార్కెట్ అని చెప్పి వాళ్ళు 100% కరెక్ట్. రమాదేవి గారు, ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే 100% సామాన్యుడికి వేరే ఏం అవసరంలా, తను బతకడానికి కావాల్సిన అన్ని మార్గాలు కరెక్ట్గా ఉండాలి సామాన్యుడు కోరుకునేది. మీరు మాట్లాడిన దానిలోనే చెప్తే అక్కడ సిమ్లను ఉదాహరణగా చెప్పారు. ఉదాహరణ సబ్జెక్ట్ కాకపోయినా మాట్లాడుతున్నా, జియో సిమ్ అయినా, బిఎస్ఎన్ఎల్ సిమ్ అయినా, ఎయిర్టెల్ సిమ్ అయినా, వీళ్ళు ఎక్సెప్ట్ బిఎస్ఎన్ఎల్ పక్కన పెడితే జియో, ఎయిర్టెల్ అనేది లేదంటే వి అనేది, ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. 3 కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఒకటైపోయినాయి. ఇప్పుడు ఒకటైపోయి సామాన్యుడి నెత్తి మీద గుదిబండ పెట్టి
మరి ఒక అన్నదాత అన్నం పండించేవాడినేమో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు, మద్దతు ధర ఏమో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం ప్రభుత్వం మాత్రం ఏమీ జోక్యం చేసుకోదు. ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి మనుషుల జీవితాలను నెట్టేశారు కార్పొరేట్ సంస్థలు. కాదంటారా మీరు? ఇక్కడ కరెంటుకు సంబంధించి కూడా సేమ్ జరుగుతుందండి. బిఎస్ఎన్ఎల్ 4G 5G పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వదండి, ప్రైవేట్ వ్యక్తులకు పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ థర్మల్ ప్లాంట్ కి బొగ్గు కావాలంటే ఇవ్వదండి, బొగ్గు సప్లై చేయదు, అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ కి అవసరమైనటువంటి సహాయం చేయదు. వాళ్ళ మెడ బిగించేస్తారు, ప్రైవేట్ వ్యక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తారు. దాని ఫలితంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచే పరిస్థితి బిఎస్ఎన్ఎల్ ఎలా చేశారో, గవర్నమెంట్ విద్యుత్ సంస్థలను కూడా బలి చేసి ప్రైవేట్ వ్యక్తులుకి లబ్ధి చెందే విధానం కోసమే ఈ రేట్లు పెంచుతూ ఉన్నారండి. ఇట్స్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ ఎయిదర్ జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు. లాంటి వాళ్ళు కూడా గమనిస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్. రమాదేవి గారు, సంబంధం లేకపోయినా ఇంకొక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. మీరు ఇందాక విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడలో లెఫ్ట్ పార్టీలు ఒకప్పుడు చాలా బలంగా ఉండేవి, ఇప్పటికీ కూడా కొంత ఓట్ బ్యాంక్ అనేది బలంగా ఉంది. ఎందుకు ఇంత వెనుకబాటు పడడానికి అన్ని రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే లెఫ్ట్ పార్టీలు వెనకబడడానికి కారణం ఏంటి? ప్రజలకి బాగా దగ్గర కాలేకపోయారా, లేదంటే సంప్రదాయ రాజకీయ పార్టీలతో వాళ్ళు ఇచ్చే హామీలతో పోటీ పడలేకపోతున్నారా? అంటే మీకు ఎన్నికల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నిన్న ఒక మిత్రుడు కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇసుక లేకపోతే వర్షం, వీటన్నిటిలో ఎలా దందా జరిగిందో ఇంతకుముందు మనం చూసాం. స్థానిక ఎమ్మెల్యే ఎలా దందా చేశారు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దందా చేస్తున్నారటండి. అంటే ఆయన చెప్తున్నారు 30, 40, 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నారండి, పాపం ఏం చేస్తారు అని. అంటే ఎన్నికల సిస్టమ్ ఎలా మారిపోయింది అనేది. అంటే పాపం ఎవడు ఖర్చు పెట్టుకోమన్నాడండి? మీరు ధైర్యం ఉంటే జనం దగ్గరికి వెళ్ళి మేము మీకు పని చేస్తాం, మా కోట్లేయండి అని చెప్పేసి దమ్ము ధైర్యం కావాలా. ఈ దమ్ము ధైర్యం ప్రజలకి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇలా డబ్బులు ఆఫర్ చేసి ఓట్లు వేయించుకునే వాళ్ళకి ఎప్పుడొకప్పుడు గుణపాఠం తప్పదది. కమ్యూనిస్టులుగా మేము డబ్బులు ఇవ్వలేకపోవడం అనేదే కాదు, ఇవ్వడం అనే కాన్సెప్ట్ కూడా వ్యతిరేకం. అంటే ప్రజల్ని బ్రైబ్ చేయడం, ప్రజలు డబ్బులు తీసుకున్నారని మనం విమర్శిస్తాం. నో, క్రైమ్ చేస్తున్నది, ఆ బ్రైబింగ్ అలవాటు చేస్తుంది ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో, సో కాల్డ్ విద్యావంతులు అనుకుంటున్నారో, మేము గెలిస్తే ఏదో చేయగలం అనేటటువంటి పొరపాటు అభిప్రాయం అయితే అమాయకత్వం. పెట్టుబడిదారులతో, లాభార్జన పరులతో కలిసి వీళ్ళు కూడా లాభాలు సంపాదించుకోవడానికి. ఎందుకంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారు ఆ వ్యాపారాన్ని పదింతలు చేసుకోవడానికి. కాబట్టి ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి ఒక నేపథ్యం ఉంది కాబట్టి కమ్యూనిస్టులు ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు. కానీ ఈరోజు ప్రజలు ఏమడుగుతున్నారు? మా